హరి ఓం. మాకిచ్చినటువంటి అంశము జనన మరణములు ఉన్నవా లేవా. మన యొక్క సిద్ధాంతం బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. పునర్జన్మలు ఉన్నవా లేవా అంటే మనకు జన్మ ఉందా లేదా అనేది మన సిద్ధాంతంలో పునర్జన్మను అంగీకరిస్తుంది. ఇతర మతాలేవి అంగీకరించవు. అయితే ఎప్పుడు జన్మ ఉన్నది ఎప్పుడు జన్మ లేదో అది నేను చెప్పను. మా ఇద్దరి యొక్క కాంబినేషన్. అధ్యక్షులు వారే దాన్ని కడవ నిండా పాలు ఉంటాయి కదా, పాల్లో తెల్లవార్లు పాలు అట్లే ఉంటే పాలుగానే ఉంటాయి. వారు కాస్త సేమిరి వేస్తారు. అప్పుడు జన్మ ఉందో లేదో అనేది మీకు సుస్పష్టంగా అర్థమైపోతుంది. యత సర్వాణి భూతాని, బాగా శ్రద్ధగా వినండి. యత సర్వాణి భూతాని ప్రతిభాంతి స్థితాని చ యత్రైవోపశమో యాంతి తస్మై సత్యాత్మనే నమః. యత సర్వాణి భూతాని ప్రతిభాంతి స్థితాని చ యత్రైవోపశమో యాంతి తస్మై సత్యాత్మనే నమః. తస్మై పరమాత్మనే నమః. ఈ పదాలు అండర్లైన్ చేసుకోండి. బ్రతికినన్నాళ్ళు నీ నామ భజన తప్పనుగాని మరణకాలమందు మరతునేమో. ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణములు ప్రకళించి పట్టునప్పుడు కపవాత పైత్యములు కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుతూ నా జిహ్వతో నారాయణ మాధవ మధుసూదనాయనుచు తలతునో శ్రమ చేత తలవలేనో. నాటికిప్పుడే చేసేదని నామ భజన, శ్రీకృష్ణ భజన, శ్రీరామ భజన తలసదము వినవయ్య చవలార ధైర్యముగనో. భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇక్కడ జన్మలు ఉన్నవా లేవా వినండి. బ్రతికినన్నాళ్ళు నీ నామ భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేమో. ఆ వేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణములు ప్రకలించి పట్టునప్పుడు కపవాత పైత్యములు కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుతూ నా జిహ్వతో నారాయణాని శ్రమచేత పిలవలేను, తలుతునో తలవలేను. నాటికి ఇప్పుడే చేసేదని నామ భజన. ఒక్క తూరి నాతో పాటు స్వరాలు కలపండి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మరి ఇక్కడ ఏమనిపించింది మీకు? బ్రతికి నన్నాళ్ళు నీ నామ భజన తప్పనుగానంటే జన్మలు ఉన్నవనే లేవనే ఎప్పుడు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు? మన సర్వాధ్యక్షుల వారే చెప్తారు. చివరిలో నేను చెప్పానుగా, ముగించడం వారిదే బాధ్యత. కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది మనకు, నిఘా సంస్థలు కదలికలను కూడా వాళ్ళు పసిగడుతూ ఉంటారు. మీరంతా ఇంటెలిజెన్స్ రిపోర్టర్స్. జన్మలు ఉన్నవా లేవా నేనుగా చెప్పవలసినది మా స్వామీజీ, నా మిత్రుడు గీతానంద స్వామీజీ కాదు, సర్వాధ్యక్షుల వారు ఆ కుండలో మజ్జిగ, ఆ కుండలో పాలు ఉన్నాయి కదా తెల్లవారులు కాంచినట్టు, వాటిలో కాస్త అట్ట మజ్జిగ వేసేస్తే పాలు పెరుగైపోయి మనందరికీ చల్లగా ఆనందంగా, చల్లని గురుబోధ జీవా మెల్లగా వినరాదా, మెల్లమెల్లగా వినరాదా. బాగా వినండి. చిరాకు మానుకోరాదా. ఏమిటి చిరాకు? ఉప్పులో, కూరలో ఉప్పు లేకపోతే చిరాకు. తొందరగా ఏదైనా పని చేయమంటే చిరాకు, చేనుకాడికి పోమంటే చిరాకు. చిరాకు మానుకోరాదా, చూడరాదా లోకమంతా శూన్యమౌగాదా, అజీవ ఎందుకీ గోలా, చల్లని గురుబోధ అనండి. అలా అనండి, స్వరాలు కలపండి. చల్లని గురుబోధ అజీవ మెల్లగా వినరాదా, మెల్లమెల్లగా వినరాదా. మీరు అనండి ఒక రోజు అనేది కొద్దీ ఈ టైం అయిపోతుంది, నేను ఆపేస్తా. అయిపోయింది. ఏంటిది? నేను ఊరికే అంటున్నాను, మన మిత్రులు మీరు చెప్పండి, వాళ్ళు ఇబ్బంది పెట్టకాకుండా అంటున్నాడు. పేరు కోసం ప్రాకులాడి పెద్దనంటావా, పెద్దవవుతావా, లేరు జగతిలో పెద్దలెవరు, మృత్యువుకు మిన్న అన్నాడు. చూడండి, ఇక్కడ అక్కడేమో జన్మ ఉందన్నాడు, ఇక్కడేమో మృత్యువుకు మిన్న అన్నాడు. వద్దంటారా? అట్లా వాళ్ళు పాడకుండా నేనే పాడతా, టైం అయిపోతుంది. ఈ పాట పాడితే అటు వదిలేస్తాను, లేచిపోవాలి వస్తుంది. సరే, అట్లే చేద్దాం. ఎట్టదా గారు, ఇప్పుడు నా టైం ఇట్లా వచ్చింది, ఏం చేద్దాం అంటే కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం గస ఉండదని, లేకుంటే 2 గంటలు 3 గంటలు స్వామి కూడా వద్దని చెప్పేసిండు. నెక్స్ట్ ప్రోగ్రామ్ కు స్వామి వద్దని చెప్పేసి, ఎందుకని ఇంక వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చే కదా. కాబట్టి ఒక సభలో హరిదాస్ వచ్చాడు. శ్రీమద్రమారమణ గోవింద గోవింద, ఇప్పుడు నేను చెప్పబోయే హరికథ మీకు తెలుసునా. ఈ విధంగా ఎట్లున్నారంట ఒక బ్యాచ్, ఇట్లున్నారంట. మీరు చెప్పేది మాకు తెలుసు అన్నారంట ఒక బ్యాచ్ అమ్మగారు లాగా. ఈ పక్క బ్యాచ్ అయ్యగారులో చెయ్యెత్తలేదంట. ఈ తెలిసిన వాళ్ళు తెలియని వారికి చెప్పుకోండి అని చెప్పేసి ఈ మైక్ పెట్టేసి నేను వెళ్ళిపోయాను. కాబట్టి గురువు గారు అలా దూరంలో ఒక ఆశ్రమం పెట్టుకున్నారట. శిష్యుడు గురువు గారి దగ్గరికి వెళ్ళాలి, రిక్త హస్తాలతో వెళ్ళకూడదు, ఏదో పండో పొలమో ఏదో తీసుకు వెళ్ళాలి. కాబట్టి బయలుదేరేటప్పుడు ఉన్నట్టుండి మన భారతీయులకు అన్ని శకునాలు కదా, కాయకొచ్చినా, కుక్క వచ్చినా, కొండలు వచ్చినా, అప్పుడే ఏడుండిందో దాన్ని దాపురించి కుక్క ఉత్తరం నుండి పరవటకు వచ్చిందట, పరవ నుండి తూర్పుకు పోయిందట. ఏం నాయనా లేటుగా వచ్చినాయి అన్నాడు. గురువు గారండి, కుక్క తూర్పు నుండి పరవటకు బావచ్చండి? పావచ్చు. పరవట్టింటి దక్షిణం బావచ్చండి? బావచ్చు. తూర్పుకు బావచ్చా? పావచ్చు. నీ పెంటాకుడు నీ మీద పడి కరవకుండా పోతే మంచిది అన్నాడు. నీ మీద పడి కరవకుండా పోతే మేలట. సబ్జెక్టు మర్చిపోకండి. ఏం సబ్జెక్టు? ఈ జన్మ మిక దుర్లభమురా. రాసుకోండి పెన్నులో. ఏమంటున్నారు జగద్గురువులు? రాసుకోవద్దులే. ఈ జన్మ మిక దుర్లభమురా, ఓరిసా జన్మ సాకార సద్గురుని గణరా, ఈ జన్మ మిక దుర్లభమురా. అంతా పాడతాడు అనుకుంటారేమో, పాడరు. ఎందుకంటే టైం లేదు ఇక్కడ. కొద్దిగా మీకు ఇచ్చాను. జన్మలు ఉన్నవా లేవా? వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ, జనన మరణములు ఉన్నవా? ఏ టైంలో చెప్పారు, ఏ టైంలో చెప్పలేదు. రోజు మనకు అనుభవంలో ఉన్నది. కర్మసాక్షి. సూర్యుడు ఉదయిస్తున్నాడా, అస్తమిస్తున్నాడా? మీరే చెప్పాలి. చెప్పండి, చేతులు ఎత్తండి. ఏనా ఉదయిస్తున్నాడా, అస్తమిస్తున్నాడా? ఎప్పుడు తెలిసింది? బాల్యంలో తెలిసిందా? యవ్వనంలో తెలిసిందా?
చదువుకున్నప్పుడు తెలిసిన మంచి వయసు వచ్చిన తర్వాత గమనములు సూర్యునికి లేవు, ఉదయస్తమానములు లేవు. భూమి సూర్యుని చుట్టూ తిరగడం వలన ఈ పరిభ్రమణం రాత్రుంబగుళ్ళు ఏర్పడుతున్నాయి. పునరపి మరణం పునరపి జననం జననీ జఠరేషయనం. నేను ఇలా చెప్పుకుంటూ పోతే అధ్యక్షుల వారిని ఇంకొక 5 నిమిషాలు అడిగితే ఆయన ఎవరు? ఇప్పటికే టైం ఎక్స్ట్రా ఇచ్చారు, ఏమి ఇస్తా? మధ్యాహ్నం భోజనం లేదు మనకు. కాబట్టి మీరేం చెప్పుకున్నారు స్వామి, మంచి ఐటమ్స్ పెడుతున్నాడు, మంచి లడ్డు పెడుతున్నాడు, మంచి ఆహారం పెడుతున్నారు. సభలో చూశాను కొంతమంది కునుకు తీస్తున్నారు. ఏందండి నిద్రపోయే పరిస్థితి అండి, ఇల్లు కాలిపోతా ఉంటే ఎవరు నాబోటు నిద్రపోయాడు. అట్లుండదు మన సభ. కాబట్టి అట్లా తీయొచ్చునంటారా? కాబట్టి ఉదయస్తమానాలు ఉన్నాయంటారా? ఇంకొకటి అండర్లైన్ పెట్టుకోండి. భారత భాగవతములలోనే అత్యంత ప్రామాణికమైనటువంటి విషయాలు చొప్పించారు మన పూర్వీకులైనటువంటి మహాత్ములు. అద్వైత సిద్ధాంతాన్ని వెంటనే బోధిస్తే అది అర్థం కాదు. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 2 భార్యలు, ఆయన ఏటకు పోయినాడంటే స్వామి మళ్ళీ ఎట్టు చేసినాడని అడుగుతాం. కథల మీద ఉన్నటువంటి అభిప్రాయం మనకు అద్వైత సిద్ధాంతం పైన లేదండి. యావత్ భారతదేశంలో ఏదైనా ఒక అద్భుతమైనటువంటి సిద్ధాంతం ఉన్నదా అంటే అనిత సాధ్యమైనటువంటి అద్వైత సిద్ధాంతమే. జననము లేదు, మరణము లేదు, జీవనము లేదని కడాను చెప్తుంది. ఇప్పుడు చెప్పకూడదు, మన ఆత్మీయులు చెప్తారు. ఆ విషయాలన్నీ కులాంకుషంగా చెప్తారు. నేను 2 మాటలతో ముగిస్తాను. భాగవతంలో ఒక పద్యం చెప్పారండి, మీరు అర్థం చేసుకుంటే మీకే సమాధానం వచ్చేస్తుందని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. చెప్పడం కాదు, మనవి చేసుకుంటున్నాను. మీకు ఎంతమందికి భాగవతంతో పరిచయం ఉన్నదో, భగవద్గీతతో పరిచయం ఉన్నదో, భారత భాగవతాల యొక్క ఇతిహాస పురాణములు మీకు ఎంత అవగాహన ఉన్నదో, వాటిల్లోనే పరమధర్మమైనటువంటి విషయాలన్నీ కూడా అందులో చక్కగా వివరించారండి. సంసారమిది బుద్ధి సాధ్యము, గుణ కర్మ గణబద్ధ అజ్ఞాన కారణంబు. కలవంటిది ఇంతే కాని నిక్కము కాదు, సర్వార్థములు మనస్సంభవములు, స్వప్న జాగరములు సమములు. గుణశూన్యుడగు పరమునికి ఇక్కడే ఉంది. గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయము వలన భవ వినాశంబులు పాటిల్లుచుండు. పట్టి చూచిన లేవు బాలులారా. కడగి త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమై వచ్చు అజ్ఞాన సముదయమును ఘనతర జ్ఞాన వహినిచే కాల్చిపుచ్చి కర్మ విరహతులై హరింగనుట మేలు. ఏమన్నారు? అండర్లైన్స్ మళ్ళా 2వ తూరి. సంసారమిది బుద్ధి సాధ్యము, గుణ కర్మ గణబద్ధ అజ్ఞాన కారణంబు. కలవంటిది ఇంతే కాని నిక్కము కాదు, సర్వార్థములు మనస్సంభవములు, స్వప్న జాగరములు సమములు. గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు. భవము అంటే పుట్టుట, వినాశనం అంటే చనిపోవుట. భవ వినాశంబులు ఉన్నట్లు పాటిల్లుచుండు. పట్టి చూచిన లేవు బాలులారా. కడగి త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమై వచ్చు అజ్ఞాన సముదయమును ఘనతర జ్ఞాన వహినిచే కాల్చిపుచ్చి కర్మ విరహితులై అరింగనుట మేలు. కాబట్టి ధరణిలో 1000 ఏళ్లు తనువు నిలువగబోదు, ధనం ఎప్పటికి శాశ్వతంబు కాదు. ధారాసుతాదులా తన వెంట రాలేరు, మృత్యులు మృతిని తప్పింపలేరు. బంధుజాలము తన్ను బ్రతికించుకోలేరు, బల పరాక్రమమేమి పనికిరాదు. ఘనమైన సకల భాగ్యంబు ఎంత కలిగియు ఘోషమాత్రం పైనా గొలుసుపోడు. వెర్రి కుక్కల భ్రమలన్నీ విడచి నిన్ను భజన చేసేడి వారికే పరమ సుఖము. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నాకు ఇచ్చిన టైము ఇక్కడికి అయిపోయింది. మా ఆత్మీయులు మరి గీతానంద స్వాముల వారు దాన్ని పూరిస్తారు. మా ఇద్దరి సమన్వయంలో సర్వాధ్యక్షులు ఆత్మానందపురి వారు చక్కగా మీకు వివరణ అందిస్తారు. హరి ఓం. నారాయణ గురువాధ్యాం శివలింగార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీవాణీ గిరిజాచ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం తితిమావహంత్యవిహితాం స్త్రీ పుంసయోగోద్భవాం. తే వేదత్రయమూర్తయః సంపురుషాః భూయాసుః శ్రీకంధరా శ్రేయసే.
యాచింతా భువి పుత్ర పౌత్ర భరణ వ్యాపార సంభాషణే యాచింతా దివి ధాన్య యశసా భోగే లాభే సదా జాయతే సా చింతాయతి నంద నందన పద ద్వంద్వార విందే సదా ఖా చింతా యమరాజ భీమ భవన ద్వారే ప్రయాణే ప్రభో. ఏ చింత అయితే మనకి కలదో భగవద్బంధువులారా, అది నందనందన పద ద్వంద్వార విందే సదా. కాచింత యమరాజ భీమ భవన ద్వారే ప్రయాణే ప్రభు అని అంటున్నారు. ముందుగా ఇక్కడ నయనాలప్ప అని చెబుతూ ఉన్నారు. మాది ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా. వారు దేవతా స్వరూపులని చెబుతూ ఉన్నారు. వారికి ప్రణామాలు. అనంతరము బ్రహ్మజ్ఞాన స్వరూపముతో చక్కనైనటువంటి, అంటే ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా వాడవద్దని అంటారు, నాణ్యత కలిగినటువంటి సాంప్రదాయం అది. ఇంకెక్కడికి వెళ్ళనవసరం లేదు. ఈ సాంప్రదాయములు అడుగు పెడితే స్వామి చిదానంద పూజ్యులు పురి స్వాములు వారు స్థాపించినటువంటి జ్ఞాన స్వరూపమైనటువంటి మహత్తరమైనటువంటి బ్రహ్మజ్ఞాన స్థాపనాచార్యులు వారు ఆ ఆశ్రమ నిర్వహణ మరింత మన ఆత్మానంద స్వాములు వారు గొప్ప పెద్ద హృదయమైనటువంటి వారిది, చాలా వెడల్పుగా ఉన్నట్టు ఉంది. మాకు మొట్టమొదటి అన్నారు చక్కగా పాడుతారు, గొంతు చాలా బాగా ఉంటుందని. కానీ మాకంటే ఎన్నో రెట్లు వారిది క్లారినెట్ లాగా ఉంటుంది. క్లారినెట్ తెలుసు కదా, అంత సుందరమైనటువంటి గొంతు వారిది కూడా. సాంప్రదాయం చాలా గొప్పది. ఇది ఇంతకంటే మరి సాంప్రదాయం ఈ సృష్టిలో లేదు. మన దేశంలో కాదు, ప్రాంతంలో కాదు. ఉంటే ఇలాంటివే అన్ని కూడా ఉంటాయి. చాలా ధన్యమైనటువంటిది భూమి, ఈ ప్రాంతం అంతా కూడా. మరి అచ్యుతానంద పూరి అచ్యుతానంద కదా ఆత్మానంద పురి స్వాములు వారి దివ్య చరణములకు ప్రణామాలు. మరియు కారణ జన్ములు సాధు మహాత్ములు వీరందరూ కూడా, వీరు కారణ జన్ములే. కొంచెం పెద్ద కారణం ఉంటుంది, మీరందరూ కొంచెం చిన్న కారణాలు ఉంటాయి, పర్సెంటేజ్ తక్కువ. అవశ్యము వారికి ప్రణామాలు సమర్పించుకోవాలి. ఎందుకంటే వారు సాధు మహాత్ములు, సజ్జనులు, సదాచార సంపన్నులు. అందులో మేము కూడా ఉంటాం అనుకోండి. అలాగే మీరందరూ కూడా బోద్ధారో మత్సరగ్రస్తా ప్రభవ స్మయుదూషితా అబోధోపహతాన్యే జీర్ణమంగే సుభాషితం అంటారు భర్తృహరి మహాశయులు. అందుచేత మీరందరూ కూడా చాలా గొప్పదైనటువంటి భావనతో వచ్చినటువంటి వారు. మాకు మీకు ఏమి తేడా ఉండదు, కలర్ మాత్రమే, ఈ రంగు మాత్రమేను. అటువంటి భావాలు కలిగిన వాళ్ళే అమ్మగారులైనా అయ్యగారులైనా ఎవరైనా సరే, మీ అందరికి కూడా ప్రణామములు. విషయము మనకు జన్మ ఉన్నదా, మరు జన్మ, పునర్జన్మ. దానికి సమాధానం ఏమిటంటే ఒక్కటే ఉన్నది, తరువాత వివరణ. ఎందుకంటే మనది హిందూ ధర్మం. హిందూ ధర్మములో ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఎవరు చెప్పారు ఇది? ఆచార్య స్వాముల వారు. ఎవరో పృచ్ఛకులు వారు అన్నారు, స్వామి మీరు ఏదైనా పద్యం పాడండి, మీరు బాగా పాడుతున్నారండి. విషయం ఏమిటంటే పద్యాలు పాడుతాము, కీర్తనలు పాడుతాము, ఎన్నో అన్నిటిని కూడా ఇంచుమించు అధ్యయనం చేసి ఉంటాము. అందరూ కూడా చూడండి, అందరికి కూడా రాగ సాంప్రదాయము, జ్ఞానము, కర్మ, భక్తి అన్నీ ఉంటాయి. కానీ సమయాన్ని మనం మించకూడదు అనమాట. ఎందుకంటే మనము పాకము తయారు చేస్తాం మిఠాయిల కోసం, అది ఎంతవరకు అవసరం అంతవరకే చేయాలి. ఆ పైన కొంచెం చేస్తే అది చేదొచ్చేస్తుంది, పనికి రాకుండా పోతుంది అనమాట. అట్లానే అందుచేత ఏమిటంటే వారి కోసము మరి శ్రీకృష్ణ తర్వాత చెప్తాము. వారు ఏమంటారంటే శ్రీకృష్ణ రాయబారములో పద్యం పాడమని చెప్పారు వారు. అంటే గానము లేదా ఈ పద్యాలు ఇవన్నీ మనకు మన ఆంధ్ర రాష్ట్రానికి ఇంకొంచెం తెలుగు నాళ్ళు 2 ఉన్నాయి. తెలుగు అంటే తెలంగాణ 2 అయ్యాయి. చాలా అందమైనటువంటి భావనతో ఉంటారనమాట.
వారు ఏమంటారంటే శ్రీకృష్ణ పరమాత్మల వారు ఆయుధమున్ ధరింప అని కగ్గముగా ఒక పట్ల ఊరకే సాయము చేయువాడ పిలుచం అటు పిమ్మట దోయిలి యొగ్గుదు తొలుత. నేను ముందు వచించాను, నేను ఆయుధము ధరింపను, ఒక పక్క ఉంటాను, 10,000 మంది అధిక బలులు ఒకవైపు ఉంటారు, కోరుట బాలుడి కొప్పుము కౌరవేశ్వర. అవురా, ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఎంతటి మాయ చేస్తున్నాడు. 10,000 సింహబలులు మహాబల పరాక్రమ కలిగినటువంటి వాళ్ళను అటువైపు ఇవ్వడానికి మాయోపాయం చేస్తూ ఉన్నాడు అని అనుకున్నాడు సుయోధనుడు. అంటే దుర్యోధనుడైన సుయోధనుడు అని కూడా చెప్తారు. అప్పుడు అతను ఏమన్నారంటే, నందనందన గోవింద, అయ్యా నువ్వేదైనా కోరుకోమంటే నీ యుద్ధం ఎవరికి కావాలయ్యా, నీవు నా ఎండ నుండుటయే 10,000. నందకుమార యుద్ధమున నారథమందు వశంపుమయ్య మధ్యల్దిన భానుమండల విధంబున నీదకు కల్మి చేసి నా శల్ధనముప్పుగాక రిపుసంతతి తేజము తప్పుగాక నీవెందును ఆయుధము దరికి అగమి కొప్పుదుగాక కేశవా. మిగతా సైన్యం నాదే కదా, చెత్తంతా తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవరు? దుర్యోధనుడు. ఏది కోరాలో అది కోరాడు తను. ఏమయ్యా ఆలము చేయనేనని యథార్థము పలికితి సొమ్మి. నేను నిజమే చెప్పాలయ్యా, నేనేమైనా హాస్యమే చెప్పాను అనుకున్నావా? లేదు నందనందన, ఉన్నది పుష్టి మానవులకో యదుభూషణ అలజాతికి తిన్నది పుష్టి నీ వరుగుదెంచి రథంబున నుల్ల చాలు నే సొన్నము చేచదం రిపుల చూపరులద్భుతమల్ద సర్వలోకోన్నత నాకు పేరొసగి ఊరక చూచుచుండు మచుదా. అయిపోయింది. తర్వాత రాయబారానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అతను అన్నారు, అయ్యా చెల్లియో చెల్లకు తమకు చేసిన యగ్గులు సైచిరందరు తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటుల ఇష్టపడవయేమి 5 ధర్మముగా నీ తోచినటుల మనుపుము రాజా. కానీ ఆ యొక్క ధృతరాష్ట్రుడు ఏమిటంటే కపటండి, నిండా కపటముతోనే మాట్లాడేవాడు. ఎప్పుడు కూడా మాకురు ధనజన యవ్వన గర్వం. చావులేనటువంటి మహాత్ములు భీష్మ ద్రోణ కృపాశ్వత్థాములు లాంటి వారు ఉన్నారని అతని అజ్ఞానం అన్నమాట. కావున భక్త మహాశయులారా, ఇది రంజకముతో కూడినటువంటివి. అట్లా కాకుండా ఇది వేదాంత సభలు చివరి దశ PhD పాఠాలు అనమాట. మనకి పునర్జన్మ ఉన్నదా లేదా? జన్మ ఉన్నది. మన హిందూ ధర్మ సిద్ధాంత ప్రకారంగా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు. ఎందుకంటే మన ఋషులు వేదకాలము నాటి వారు, ఎప్పటి వాళ్ళు ఎప్పుడో తెలియదు, వాళ్ళ చిరునామాలు కూడా లేవు. ఎందుకంటే అపవృషేయాలని చెబుతారు కదా వేదాలు. అనగా అర్థమేమి? భగవంతుని చేత పంపబడినటువంటి ఋషుల చేత వ్రాయింపబడినటువంటివి. మనకి 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. అందులో 35 లక్షల రకాల జీవరాశులు మన చుట్టూ జీవిస్తుంటాయంట. మనలో ఇప్పుడు ఉంటాయట 35 లక్షల రకాల జీవరాశులు. జలచరములు, భూచరములు, కేచరములు, అండజ, పిండజ, స్వేదజ, ఉద్భిజ్యములు. జలచరములు అంటే జలములో సంచరించినటువంటి, కేచరములు అంటే ఆకాశంలో సంచరించినటువంటి విధాలు కూడా ఉంటాయి. అందులో క్రిములు, కీటకాలు. క్రిమి అంటే ప్రాకినటువంటిది, పరిగెత్తినటువంటిది, గంతులు వేసినటువంటిది. కీటకం అంటే రెక్కలతో ఎగిరినటువంటిది. మనము ఏ జాతికి సంబంధించిన వాళ్ళము? క్రిమి జాతికి సంబంధించినటువంటి వాళ్ళము. భగవంతుడు అన్ని సృష్టిలు చేస్తూ దేవతా సృష్టి, భూతగణ సృష్టి కూడా చేస్తున్నారు. చాలా మంది ఏమంటారంటే, మన వేదాంతం చదవగా చదవగా ఉపనిషత్తులోనికి వెళ్ళగా కొంచెం పిచ్చి కూడా వచ్చేస్తుంటది. ఎందుకంటే అది శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులైన వారి సాహచర్యము లేకపోతే ఖచ్చితంగా పిచ్చివాడైనా అయిపోవాలి, లేదంటే నాస్తికుడైనా అయిపోవాలి.
ఏమిటి? అమానిత్వం, మదంబిత్వం, అహింస, క్షాంతి, రాజ్యవం, ఆచార్యోపాసనం, శౌచం, అద్వేష్ట, సర్వభూతాన మైత్ర, కరుణయేవచ. మరల 16వ అధ్యాయంలో దైవాసుర సంపద విభాగం చెప్తారు. ఇవన్నీ మనకు అనుభవంలోనికి, మన మేధస్సులోనికి రావాలి. ఇప్పుడు మన తలలలో ఉన్నటువంటి జ్ఞాన భాండాగారము ఖాళీ చేయాలి. మేము చెప్పిన మాటలన్నీ స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. మనం బుద్ధిని ఖాళీ చేయాలి. నాకు తెలుసు, నాకే తెలుసు, నాకంటే ఇంకెవరికి తెలుసు, నేను ఎన్నోసార్లు చదివాను. దారుణ గాఢాంధకారంబులడగునే వసుధపై ఘృత దీపవార్త వలన. దీపము పేరు చెబితే చీకటి పోదు, దీపం వెలిగించాలి. ఆకున్న మనుజుని ఆకలి తీరునే ఘనరసాన్న వర్ణనము వలన. భోజనము చేయాలి. ఇక్కడ చెప్పినటువంటి సాధు మహాత్ములు అసలు ఇక్కడకు ప్రవేశించినటువంటి సాధు మహాత్ముడు చిదానందపురి మహారాజ్. పురి అంటే తోతాపురి సంబంధమైనటువంటిది, పురి శబ్దం అనుకుంటాను. తోతాపురి రామకృష్ణ పరమహంసుల వారి గురువు గారు, వారు అవధూత సన్యాసులు, దిగంబరులు. అటువంటి వారు కలకత్తా నగరానికి 9 మాసాలు ఉన్నారు. గోని సంచులు కట్టుకున్నారు. అతనికి గురు తుల్యులయ్యారు రామకృష్ణ పరమహంసుల వారు. అదంతా వేరే కథ, అది ఎప్పుడైనా వస్తే చెప్దాము. అందుచేత భూత, ప్రేత, పిశాచ, చాకిని, డాకిని, యక్ష, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషులందరూ ఉన్నారు. ఎట్లా చెప్తారు? శాస్త్రం ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణం. దృష్టోనుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞ వైరాగ్యం అంటారు పతంజలి మహర్షుల వారు. సతిమూలే తద్విపాకో జాత్యాయుర్భోగా తే హ్లాద పరితాప ఫలాహ పుణ్యాపుణ్య హేతుత్వాత్. ప్రమాణాలు. పతంజలి మహర్షి 10,000 సంవత్సరాలకు పూర్వము, వ్యాస మహర్షుల వారు 5,150 సంవత్సరాలకు పూర్వం అవతరించారు వారు. వీరు నారాయణాంశ సంభూతులు. మనకు 1 అవతారాలు. అంటే మేము కొంచెం గ్రాంధిక భాషను ఉపయోగిస్తుంటాం. మీ అందరి ఇంచుమించు తెలిసిన వాళ్ళే, మీకు మరీ అంత తేలిగ్గా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇది వేదాంత ఆ భూమి కాబట్టి మీరు అందరూ ఇంచుమించులో అంతా తెలిసిన వారే. కావున 17వ అవతారము వ్యాస అవతారం. మునినామప్యహం వ్యాస, వృష్ణీనాం వాసుదేవోస్మి, పాండవానాం ధనంజయ. చెప్పినవాడతడే, వినినవాడతడే, వ్రాసినవాడతడే. కలడందురు యోగులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడు కలండనెడువాడు కలడో లేడో. కావున భక్త మహాశయులారా, సమయం సమీపిస్తుంది. సతిమూలే తద్విపాకో జాతి ఆయుర్భోగా. భగవంతుడు ఫలదాత. ఫలదాత ఫలదాత అక్కడే పుట్టినటువంటి అది చింత చెట్టు అనుకుంటాను, పులుపునిస్తాడు. అంటే భగవంతుడు సగుణ సాకారుడు, నిర్గుణ నిరాకారుడు. భగవంతుడు సగుణ సాకారుడు అనగా నీటిని చల్లని ప్రదేశం ఫ్రిడ్జ్లో పెడితే గడ్డగడుతుంది, అది నీరే కదా. అలాంటి రూపము సగుణ సాకారం. అది వేడిలో పెట్టగానే నీరు అయిపోతుంది. నిర్గుణ నిరాకారం. బల్బు ఉంది, ఇక్కడ ఒక తేజ పుంజములాగా ఉంటుంది, ఇదంతా కాంతి ఉంటుంది. ఇది నిరాకారము, అది సాకారం. సాకార నిరాకారానికి అభేదము లేదు. అది మనం తెలుసుకోవడంలో ఉంది. కావున అన్ని రకాల జీవులను కూడా సృష్టించి మానవుడును తరువాత సృష్టించాడు భగవంతుడు. మనము సృష్టిలో ఉన్న జీవులు చీమలు, దోమలు అన్నిటి అంటే వాటి జాతులకు, వాటికని అర్థం కాదు, మనం చిన్నవాళ్ళం. కానీ సృష్టిలో ఉన్నటువంటి జీవులన్నిటికీ మనమే పెద్దవాళ్ళం. ఎందుచేత జ్ఞానం నరాణం అధికో విశేష జ్ఞానేన హేన పశుభి సమాన. నీరము తప్తలోహమున నిలిచి అనామకమైన నశించు. ఆ నీరమే ముత్యమట్లు నళిని దళ సంస్థితి అయి తనచ్చు. ఆ నీరమే సుత్తిలో బడి మణిత్వముగాంచు సమంచిత ప్రభం. భర్తృహరి మహాశయుడు అంటారు, విద్యానామ నరస్య రూపం అధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరి యశస్సుభకరి విద్యా గురూనాం గురు
విద్యా విదేశ గమనో బంధుజనో, మీరందరూ మాకు ఆత్మబంధువులు. ఏమైనా సందేహమా మీకు? మేము మీకు బంధువులము, మీరు మాకు ఆత్మబంధువులు. మాది శ్రీకాకుళం జిల్లా, 1100 కిలోమీటర్ల దూరం నుండి వచ్చి ఉంటివి. విదేశగమనే బంధుజనో విద్యా పరాదేవత, పరాదేవత. కావున అన్నిటినీ సృష్టించాడు భగవంతుడు. ఏ జీవికి కూడా విజ్ఞానం లేదు, ఎందుకంటే పాపము చేయలేవు, పుణ్యము రాదు, వాటికి భాష లేదు. మనకు అనేక భాషలు. మానవులకు మొన్న చెప్పారు మన శ్రీకృష్ణ చరణుల వారు అనుకుంటాం, మా మిత్రులు అపర వివేకానంద బిరుదాంకితులు 850 అని అన్నారా, అంటే 600 అని మేము వింటివి, బహుశా కావచ్చు. ఏ దేశములోనికి ఏ కాకి వెళ్ళినా, ఏ కుక్క వెళ్ళినా, ఏ పిల్లి వెళ్ళినా అవి మాట్లాడుకుంటాం. మనం వెళ్తే మాట్లాడలేం. మనకి వేరే 100 భాషలు ఉన్నాయి. ఎందుచేత మనకు కిందికి వెళ్ళే అవకాశం ఉన్నది, పైకి వెళ్ళే అవకాశం ఉన్నది. ఊర్ధ్వలోకాలు వెళ్ళవచ్చు మానవుడు, అధోలోకాలు వెళ్ళగలడు. ఎందుకంటే మనం ఏది చేస్తాం, ఇది అన్ని చేయడానికి అవకాశం. ఇది మత్తి లోకం. ఇక్కడే నీవు పుణ్యాన్ని చేయగలవు, పుణ్యాన్ని పోగొట్టుకోగలవు. పాపాన్ని చేయగలవు, పాపాన్ని పోగొట్టుకోగలవు. అది నీకే ఉన్నది. మరి మానవ జన్మము మనకు దొరకబోదురా, మరచిపోయి ఈ జన్మను వృధా చేయ. ఏ స్వామి టైవాడు తిప్పిసరే చూడలేకుండా. మరచిపోయి ఈ జన్మను వృధా చేయబోకురా, హరే రామ హరే రామ హరే రామయనరా, హరే రామయనిన హరియుచునురా పాతకములు మానవుడా. మమత వీడరా, మమత వీడి రామనామ స్మరణ చేయరా, రామనామ స్మరణ చేసి ఆత్మసుఖము నొందరా. ఆత్మసుఖము కన్న మిన్న అన్యమేమి లేదురా. ఆలు బిడ్డలన్నదమ్ములెవరు వెంటరారురా, వదలలేక వచ్చిన వల్ల కాటి వరకురా. అత్యంత మన స్వాముల వారు, ఆత్మానంద స్వాముల వారు పదే ప్రతిరోజు గొప్ప అవకాశం. ఇది పెద్ద మార్కెట్, ఇక్కడ జ్ఞానం అనే మార్కెట్ పెట్టబడింది. దేవతలందరూ ఇక్కడ లైవ్ లో ఉన్నారు. ఇప్పుడు భగవంతుడు లైవ్ లో ఉన్నాడు, దేవతలందరూ ఇక్కడ ఆల్రెడీ ఉండి ఉన్నారు. ఎందుకంటే పుణ్యోగంధ పృథివ్యాంచ తేజస్యాశ్వ భావసౌ అని అన్నారు. జన్మలు ఉన్నాయి, మనం ఏది చేస్తే అది నిర్ణయింపబడతాయి. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యుతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి. ఏవం త్రయీ ధర్మమనుప్రపన్న గతాగతం కామకామ లభంతే. మన గీతాశాస్త్ర ప్రమాణము మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మన కారణ జన్ములైనటువంటి మన సభాధ్యక్షులు మరియు ఆశ్రమ పీఠాధిపతులు, మరి కారణ జన్ములైన సాధు మహాత్ములందరికీ కూడా, మీ అందరికి కూడా ప్రణామాలు చెప్పుకుంటూ హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పునః మధ్యాహ్నం